అది కారణం అదే. మనం చాలా మంది గమనించుంటాం. ఎందుకంటే అసలు కారణం అది. చాలా వాళ్ళకి తెలిసి కూడా ముందే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. మంచి మంచి ఆఫీస్‌లో, షాప్‌లో కావచ్చు, ఎక్కడ పోయినా గాని ఆ స్మైలింగ్ ఫేస్ ఉన్నటువంటి వాళ్ళు కౌంటర్‌లో కూర్చోపెడితే వాళ్ళు రాగానే వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు. అంతే అక్కడ మనకు ఏమైద్దంటే మన లోపల ఉన్నటువంటి కొన్ని అప్పటికి అలసటంతా పోయి మైండ్ ఫ్రీగా అయిపోతది వాళ్ళు చూడంగానే. వాళ్ళతోటి మాట్లాడంగానే. వాళ్ళు ఇచ్చేసే రెస్పాన్స్ విషయంలో. మనం గూడా ఈ స్మైలింగ్ ఫేస్ ఉంటే మాత్రం చూడండి మీరు గమనించండి. స్మైలింగ్ ఫేస్ ఉన్నటువంటి వాళ్ళకి, లేని వాళ్ళకి రిజల్ట్ ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంటది. అంటే నాకు నిజమో కాదో నన్నంటే చాలా మంది అంటారు. నేను సహజంగా అది ఒక అలవాటుగా దేవుడిచ్చిన వరంగా అనుకుంటాను నేను. నవ్వుతూనే ఉంటాను, నవ్వుతుంటాను ఎప్పుడు. నవ్వు హెల్త్‌నిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది. సైంటిఫికల్‌గా మనకు ప్రూవ్ అయింది. ఆరోగ్యాన్నిస్తుంది మంచి నవ్వనేది. ఆ మళ్ళీ అదే విధంగా నవ్వు వెల్త్‌నిస్తుంది. నవ్వు హెల్త్‌నిస్తుంది. నవ్వు వెల్త్‌ని కూడా ఇస్తుందని చెప్పి అంటున్నాం. ఇవన్నీ మనకు ప్రూవ్ అయినటువంటియి. అంటే నవ్వడం ఎంత ఇంపార్టెంట్ అది. నవ్వు ముఖంతో ఉండడం ఇంపార్టెంట్. మన కమ్యూనికేషన్స్ నిర్మించుకోవాలన్నప్పుడు ఆ యెస్ అంటే స్మైల్. స్మైల్ చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఒక చిన్న కథ. చిన్న స్టోరీ. ఒక 1 మినిట్ స్టోరీ. ఏందంటే ఒకసారి అక్బర్, బీర్బల్ సంబంధించినటువంటి కథ. ఇద్దరు కలిసి రాజ్యంలో అసలు ఏం జరుగుతుంది అసలు చూద్దాం అప్పుడప్పుడు వెళ్తుంటారంట ఆళ్ళు. పరిశీలన చేస్తుంటారు. మనకు తెలియకుండానే గూఢచారులు కాకుండా వీళ్ళే స్వయంగా వెళ్లి చెక్ చేస్తుంటారు. ఇద్దరు కలిసిపోతుంటారు. అయితే అట్లా ప్రజా జీవితం ఎలా ఉంది అని బీర్బల్‌ని చూసి బీర్బల్ అక్బర్ ఇట్లా వెళ్తురంట. అయితే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారంట ఆ ఊర్లోంచి. వెళ్తుంటే ఇగ ఆయన మొత్తం ఆ ఊర్లో నుంచి బయటికెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏం చెప్పారంటే, ఆ మధ్యన ఊర్లోంచి నడుచుకుంటూ వెళ్తా ఉంటే బీర్బల్‌ని చూసినటువంటి వాళ్ళందరూ ఆయన చూసి నమస్కరిస్తూ, వంగి నమస్కరిస్తుంటారు. మంచిగా నవ్వుతూ పలకరిస్తుంటారు బీర్బల్‌ని. అక్బర్ మొఖం చూసినోడు ఎవ్వరు లేడంట. ఆయన ఎవరు మందలించినోడు లేడంట. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు, వెనకొస్తున్నాడు. ఎళ్తుంటే అసలు ఆయన చూసి చాలా కోపమొచ్చింది అక్బర్‌కి. అరే! ఏంది నన్ను ఎవడు మందలించాడు, నన్ను అసలు మాట్లాడట్లేదు ఏం లేదు. నేను చూసి అందరూ నమస్కారం పెడుతూ నవ్వుతుర్రు అని చెప్పి అనేసరికి, ఆ ఊరవతల వెళ్ళినాక ఆగి, ఏంది అసలు నువ్వు అంతకుముందు ఈ ఊరికొచ్చినవు ఎప్పుడు నువ్వు? ఈ ఊరు అంతకుముందు వచ్చినట్టున్నావు. అందుకే నీకు అందరూ పరిచయం అంటుర్రు. నీకు అందరూ తోటి నీతో మాట్లాడుతున్నారు, నమస్తే పెడుతుర్రు. నన్నెవడు గుర్తుపట్టలేదు అని చెప్పని కొంచెం కోపం చేసినట్టు ఆయన. అంటే అది అట్లా ఏం లేదు రాజాగారు. నేను చేసింది చెప్పంటే అక్కడ మీరు చాలా గంభీరంగా నడుస్తున్నారు. మీ ముఖం చాలా గంభీరంగా పెట్టినారు. మాకు అందుకే మిమ్మల్ని పలకరిస్తే ఏం కో కోప్పడతాం అని చెప్పని భయంతో వాళ్ళు మిమ్మల్ని ఎవరు మనయలే, ఎవరు పలకరియలేదు. భయంగా ఉన్నారు మీతోటి చూసి. ఆ గంభీరమైన ముఖం చూసి. నేను వాళ్ళ వైపు చూసి చిరునవ్వు నవ్వాను. అంతే. అందుకు వాళ్ళు ఎంతో ఆప్యాయతతో, ఆత్మీయతగా ఫీల్ అయినారు. ఆత్మీయతగా ఫీల్ అయ్యారు నన్ను. ఆప్యాయంగా ఫీల్ అయినారు. అందరూ నన్ను చూసి నవ్వుతూ నమస్కరిస్తారు. ఇంత తేడా ఏం లేదు. ఊరవతల అని చెప్పినట్టు ఆయన. అది రాజైనా గాని పట్టించుకోలేదు. ఈయన ఏం చేశాడు నా మొఖాన్ని చూసి నవ్వుతూ పలకరిస్తూ ఆప్యాయంగా నమస్కారం, నమస్కారం అని చెప్పి అందరూ అంటారు. ఆయన ఎవరు పట్టించుకోలే. కారణం ఏం చెప్పంటే నువ్వు గంభీరంగా ఉన్నవాడివి. మళ్ళీ నువ్వు మందలిస్తారు కోపంగా ఉన్నావు, ఏం కోపడతావు రాజు గాను అని చెప్పని చిత్రేస్తావు అని భయానికి ఎవరు రాలేదు. నేను అందరితో చూడంగా నవ్వుతున్నావు కాబట్టి నాతో నవ్వుతూ నమస్కరించారు. ఇట్లా చిరునవ్వు ఉన్న వాళ్ళని ఆదరిస్తారు అందరూ. అందుకే ప్రేమిస్తారు. దగ్గరికి తీసుకుంటారు. సీరియస్‌గా ఉన్న వాళ్ళని మాత్రం ఎవరు దగ్గర అనేది పట్టించుకోరు. చాలా స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ముఖం మీద. యెస్. యెస్ గురించి మనం ఇట్లా మనం స్మైల్ ఉంది కదా! అదే ఎస్ఎం కదా! నెక్స్ట్ అక్షరం ఎమ్ ఈ స్మైల్‌లో. ఎమ్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం ఎవరితోటి మాట్లాడుతున్న కమ్యూనికేషన్స్ పెరగాలంటే మెన్షన్ ది నేమ్. పేరు పెట్టి పిలుస్తుంటే చాలా ఇంపార్టెంట్ ఇది. పదే పదే పేరు పెట్టి పిలుస్తుండాలి మనం. లావణ్య గారు ఇట్లా చెప్పాము. లావణ్య గారు, శాంతి గారు మీరు విన్నారా? ఇప్పుడు వచ్చినటువంటి నేను చెప్పినటువంటి మాటను. శాంతి గారు నేను ఇందాక మీరు చూపించినటువంటి అది చూసారా? ఇట్లా ప్రతి దగ్గర నేమ్‌ని మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ పెంచుకోవడంలో నవ్వెంత ముఖ్యమో అందులో రెండోది ఏమన్నది నేమ్. మెన్షన్ ది నేమ్. అంటే పేరు పెట్టి పిలవడం వల్ల వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఉదాహరణకి మా ఇంట్లో ఒక మనం ఫంక్షన్ చేస్తున్నాం అనుకుందాం. ఎవరైనా కార్డ్ ఇవ్వడానికి పోయినాం. అప్పుడు ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మామూలుగా కార్డ్ ఇచ్చేసి ఇగో రావాలి ఖచ్చితంగా రావాలి అని చెప్పి వదిలిపెట్టిన వేరు. శాంతి గారు మా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నామండి. ఈ ఫంక్షన్ మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యులుగా రావాలండి. మర్చిపోకుండా శాంతి గారు మరీ మరీ చెప్తుంది అని చెప్పని ఇస్తే అప్పుడేమంటది ఆళ్ళకి మైండ్‌లో పడతది. ఇది ఖచ్చితంగా మరీ మరీ చెప్తున్నా అని చెప్పని అది ఆ పేరు మెన్షన్ చేసినప్పుడు లోపల మైండ్‌లో పడుతుందది ఖచ్చితంగా. ఖచ్చితంగా నేను పోవాలి. నేను మరీ మరీ నన్ను పలకరించింది చెప్పని అనిపిస్తది. అదేవిధంగా ఆ ఫంక్షన్‌కొచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికి నమస్తే పెట్టి నవ్వుకుంటూ
నమస్తే పెట్టి రండి రండి పోనీ చెప్పన్న వేరు ఉంటుంది. ఎదురుగా వెళ్ళి శాంతి గారు వచ్చారండి, అమ్మ నా మాట మనకి వచ్చిన శాంతి చాలా థ్యాంక్స్ అనేది అనుకో పేరు పెట్టి మళ్ళీ పిలిచినాం అనుకోండి అక్కడికి. అప్పుడు వాళ్ళకు ఎక్కలే ఆనందం వచ్చేస్తుంది. మామూలుగా వచ్చాను రండి రండి అని చెప్పన్న వేరు ఉంటుంది. పేరు పెట్టి రండి శాంతి గారు అని చెప్పన్న వేరు ఉంటుంది. ఇక్కడికి అక్కడికి వాళ్ళ మనసు ఎంత ఫ్రీగా అవుతుంది అంటే అది అనుభవం అది. పేరు పెట్టి పిలవకుండా మామూలుగా వచ్చిన ముఖం చూసి వచ్చిన టైట్ అల్లు వేరు ఉంటుంది. పేరు పెట్టి వచ్చారండి రండి రామన్న గారు, రండి శ్రీరంగ గారు రండి సార్ వచ్చారు అట్లా పిలిచినప్పుడు వాళ్ళకి అప్పుడు అందులో స్వేచ్ఛగా ఆహ్వానించట్టు అవుతుంది ఆ ఫంక్షన్కి. ఆ ఫంక్షన్లో వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, ఫ్రీగా ఉంటారు, ఇది నాది అన్న భావంతో ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. సేమ్ అట్లా అందుకని అది ఆ పేరు మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్లో లేదా ఒక ఉదాహరణకి ఒక ఇంట్లో లేదా ఒక ఆఫీస్లో అనుకుందాం. పని చేసేటువంటి ఉంటాడు లేకపోతే ఆఫీస్ బాయ్ ఉంటాడు. అక్కడికి ఎవరో గెస్ట్లు వచ్చింది. అరే ఆ గెస్ట్లు వచ్చి వాటర్ తీసుకురా అని అంట. అప్పుడు ఏముంటుందంటే మన మనసులో అనుకుంటాడు, నాకు పేరుంది సార్ అనుకుంటాడు మనసులో వాడు. పేరు పిలిస్తే ఎవరే అని పిలవడం జరుగుతుంది. అదే చిక్కగా ఉండకుండా అదే అదే ఆయన పేరు సోము, గెస్ట్లు వచ్చారయ్యా కొంచెం మంచి తీసుకొచ్చి, రాము గెస్ట్లు వచ్చారా కొంచెం మంచి తీసుకొచ్చి అంటే వాడు ఎంత బాగా తీసుకొచ్చారు సపరేట్గా ఆ పేరు పెట్టాలి పిలిస్తే. ఆ పేరు పిలవకుండా అరే కొంచెం గెస్ట్ వచ్చి వాటర్ తీసుకురావడానికి, సోము వాళ్ళ గెస్ట్లు వచ్చారా వాటర్ తీసుకురావడానికి చాలా తేడా ఉంటుంది. ఆ పేరు మెన్షన్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఈ కమ్యూనికేషన్స్ పెంచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పేరును ఉపయోగించడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరితో మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి మనం వాళ్ళ పేరుతో సంబోధించినప్పుడు వాళ్ళు మనతో ఇంకా ఎక్కువ కమ్యూనికేట్ అవుతారు. మనం చెప్పేదాని మీద వాళ్ళ శ్రద్ధ కలుగుతుంది, వింటారు, అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు ఇంకోదికి పోదు. అది పుల్ల చాలా ఉపయోగపడుతుంది. అది అట్లా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రాస్పెక్ట్ దగ్గర కావచ్చు, లేకపోతే కస్టమర్ దగ్గర కావచ్చు, పార్ట్నర్ దగ్గర కావచ్చు. మనం ఎవరితో అయితే మనం ఎక్కువ సత్సంబంధాలు పెంచుకుంటున్నామో వాళ్ళతోటి ఈ విధంగా మనం పలకరించడం, మెన్షన్ ది నేమ్ అనేది ఇంపార్టెంట్. ఆ పేరు పలకరించడం, నవ్వుతూ ఉండడం, చిరునవ్వుతో ఎప్పుడు మనం ఆప్యాయతతో ఉండడం, మన మాటల్లో ఆప్యాయతను కలిగించడం, ఆత్మవిశ్వాసం కలిగించడం. ప్లస్ వాళ్ళకి ఇట్లా పేర్లు పెట్టి పిలుచుకోవడం, మెన్షన్ చేయడం వల్ల కూడా చాలా మనకు దగ్గరైతారు వాళ్ళు. ఎవరైతే దగ్గర కావాలనుకుంటున్నా వాళ్ళ అందరితో ఇట్లా ప్రవర్తించాల్సింది. దూరంగా ఉన్న వాళ్ళతో వద్దు. హ్యూమన్ రిలేషన్స్ పెంచుకోవాలన్నటువంటి వాళ్ళతోటి ఇవన్నీ ఉంటాయి. ఓకే. రైట్. మూడోది వచ్చేసి అది స్మైల్‌లో ఎం తర్వాత ఏంది నెక్స్ట్ వచ్చేసి ఐ. ఐ అంటే ఇంట్రెస్ట్. ఎదుటి వాళ్ళ ఆసక్తిని బట్టి మనం ప్రవర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనం చెప్తుంది వింటున్నారా లేదా? ఈ 2 మనం పాటించినప్పుడు ఖచ్చితంగా వింటారు ఆళ్ళు. ఎందుకంటే మన స్మైలింగ్‌తో ఉన్నప్పుడు వాళ్ళు మనం చూసిన తర్వాత వాళ్ళు పలకరించడం హాయిగా అలా పేరు పెట్టి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. పక్కకు పోరు. అందుకే ఇంట్రెస్ట్‌ని గమనించడం ఇంపార్టెంట్. అలా ఇంట్రెస్ట్ ఒకరికి అంటే ఉదాహరణకు ఒకరికి ఒక సినిమా యాక్టర్ అంటే చాలా ఇష్టం. ఆ ముందర ఇంకో సినిమా యాక్టర్ గురించి మాట్లాడాను కానీ కోపం వస్తది ఎంబడే. నీ అమ్మ బాలకృష్ణ మన మీద ముందర మనం చిరంజీవి మాట్లాడితే నచ్చదానికి. ఒక నాయకుడు ఇష్టం ఉన్నోడికి ఇంకో నాయకుడు మాట్లాడితే నచ్చదానికి. అంటే వాళ్ళకి మనం చెప్పే టాపిక్ కూడా వాళ్ళు ఏం కోరుకొని వచ్చినారు మనకు అసలు. ఫస్ట్ మనం విన్నాం కదా! ఆల్రెడీ. పలానా ప్రొడక్ట్ గురించి చెప్తున్నప్పుడు పలానా యొక్క ఆహ్, ఆరోగ్య సంబంధించిన సంబంధించి చెప్తున్నప్పుడు వాళ్ళని వినాలి ఫస్ట్. విన్నప్పుడు వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళలోకి వెళ్లి చెప్తుండాలి మనం అది. అప్పుడు మనం వాళ్ళు మనలోకి వస్తారు అప్పుడు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళ టాపిక్ నచ్చి వాళ్ళకి ఓకే. నాకు బాగుంది అనిపించింది అనుకుంటా మనం చెప్పమంటది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఎట్లా ఆళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మనం చెప్తున్నప్పుడు వింటున్నారా లేదా? తల ఊపుతున్నారా? రెస్పాన్స్ ఇస్తున్నారా? అవును నేను మళ్ళా మనతో మాటలు మాట్లాడుతున్నారా? ఇది గమనించడం ఇంపార్టెంట్ మనం చెప్తున్నప్పుడు. లేదా మనమే చెప్పుకుంటూ పోయామని చెప్పామంటే మనకు కొంచెం వాళ్ళతో మనకు కనెక్షన్ కావచ్చు, కాకపోవచ్చు. ఈ 3 గమనించడం ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్‌ని గమనించడం ఇంపార్టెంట్. ఇది అదే సింపుల్‌గా కొందరికి ఆరోగ్యం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొందరికి ఆయుర్వేదం ఇష్టం ఉంటుంది. కొందరికి నేను రాసుకున్నాను లిస్ట్ అట్లా. ఓకే. రైట్. మూడోదొచ్చేసి అది ఇంట్రెస్ట్ తర్వాత స్మైల్‌లో ఎం, ఐ తర్వాత ఎల్ ఉంటుంది. ఎల్ అంటే లిజన్, వినటం. ఎదుటి వాళ్ళ యొక్క బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి స్పష్టత కావచ్చు. వాళ్ళ అభిప్రాయం చెప్పాలని ఉంటుంది ఆళ్ళకు. ఏదైనా గాని. నాకిదని చెప్పాలనుంటుంది. కానీ మనం అప్పటిదాకా ఆగం. వినం మొత్తం. మధ్యలో
అప్పుడే నాకు చెప్తే సగం అర్థమైపోయింది, నాకు ఆగండి మీరు ఆగండి, నాకు అర్థమైంది మీరు ఆగండి అని చెప్పి బాగా మొదలు పెడతాం. వాళ్ళకి ఆ సమయం ఇవ్వాలి. ఆ 5 నిమిషాల సమయం చెప్పి 5 నిమిషాల సమయం ఇస్తే మన దగ్గర జీవితకాలం ఉంటారు వాళ్ళు మనతో. ఇంకా కలిపేస్తుంది మనల్ని. మనం మధ్యలో కట్ చేసి నాకు అర్థమైంది, నేను చెప్తా వినండి అని మనం చెప్తే ఇష్టంగా వినరాలు. అది చెప్పాలనుకున్న మొదలు చెప్పకుండా మనం ఆపినాం కాబట్టి వాళ్ళు వినరాలు. ఎందుకంటే వాళ్ళకి అదే మెదులుతుంటది. నేను ఇది కోరుకున్నా అనుకున్నా ఇంకా చెప్పని వాళ్ళకి అనుమానం ఉంటుంది. మనం కరెక్ట్ చెప్పబోతాం అయినా కానీ పోదు. ఇదంతా అంటారు సార్, మనకు అది మనస్తత్వ శాస్త్రం అంతే. ఇష్టం ఉన్నా లేకున్నా వినాలి. మనం అయితే ఖచ్చితంగా అలాగ. ఎందుకంటే మనకి ఇష్టం మనకి ఉన్నా లేకున్నా వాళ్ళు చెప్పేది ఫస్ట్ వినాల్సిందే. అలా అలా అంటే ఆ స్టేజ్‌లో వాళ్ళు ఉంటారు. కాకపోతే నీకు తెలుసు వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి వాళ్ళు వినాలి. వినడమే కాదు, రెస్పాన్స్ ఇయ్యాలక్కడ. రెస్పాన్స్ ఇయడమే కాదు. ఆహా! అలానా? ఇంకా మనం మాట్లాడలే వాళ్ళతోని ఇంకా. హావభావాలు మనం ప్రకటించాలి. యాక్టింగ్ చేయ అవసరం అంటాడు. ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళతోటి మన కమ్యూనికేషన్ బలంగా అయితుంది. ఓహో! నన్ను చెప్పింది మంచిగా ఇంటుంది చెప్పని ఆయన అనుకుంటాడు. నా బాధ ఆయనకు అర్థమైందని చెప్పని ఆయన ఫీల్ అవుతాడు. ఆ! అప్పుడు ఈయన కరెక్ట్ చెప్పగలుగుతాడని చెప్పని వాళ్ళకి అనిపిస్తుంది అప్పుడు. అప్పుడు మనం చెప్పడం మొదలుపెట్టాలి. ఓకే. అప్పుడు మధ్యలో రెస్పాన్స్‌తో పాటు ఇవన్నీ ఇంపార్టెంట్ అక్కడ. అప్పుడు మనకు కమ్యూనికేషన్ బాగవుతుంది. లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ ఏమనుకున్నాం మనం, అది స్మైల్. ఎప్పుడు చిరునవ్వు ఉండడం ఒకటి. రెండోది మెన్షన్ ది నేమ్. మనం పదే పదేన వాళ్ళ పేరుని పలుకుతూ ఉండడం వల్ల చాలా మనకు కమ్యూనికేషన్ బాగా జరుగుతుంది. మూడోది వాళ్ళ ఇంట్రెస్ట్‌ని గమనించాలి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. నాలుగోది లిజనింగ్. వినాలి. ఇష్టం ఉన్నా లేకున్నా ఫస్ట్ వాళ్ళతో మనం వినాలి. విన్న తర్వాతనే చెప్పడం మొదలుపెట్టాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంటు. మనం ఇదే కాదు, ఎక్కడ మనం యొక్క హ్యూమన్ సంబంధాలను, బలమైనటువంటి సంబంధాలను, మానవ సంబంధాలు నిర్మించుకోవాలనుకుంటే, ఈ కమ్యూనికేషన్ పెంచుకోవాలంటే ఇవి చాలా ఉపయోగపడతాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొచ్చేసి స్మైల్‌లో SMILE స్మైల్. ఈ అంటే ఏందంటే ఎంపతి. ఎంపతి అని అంటే మనందరం సింపతి గురించి సార్ మనకు చాలా చెప్పిండు. సింపతి అని చెప్పని చాలామంది వినుంటారు. సింపతి అంటే సానుభూతి. సింపతి పొందాలనుకుంటాం. అది సానుభూతి అనేది చాలా అసలే పొందొద్దు మనం ఎప్పుడు. అది సార్ చెప్తున్నాం. ఎప్పుడు సానుభూతి మనం పొందొద్దు. మనమే ఇంకా ఒకరికి ఇచ్చే స్టేజ్‌లో ఉండాలి. ఒకళ్ళతోటి మనం పొందే స్టేజ్ కాదు, మనది కాదు ఇది. అప్పుడే అట్లా అనుకున్నప్పుడే మనం అందులోకెళ్ళం. సింపతి. సింపతి కాదు మనకు, ఎంపతి మనది. అంటే ఎంపతి. ఎంపతి అంటే ఏందంటే దానికి చెప్పిన సంబంధం ఏంటంటే సహానుభూతి అంటది. సానుభూతి వేరు, అనుభూతి. దాని గురించి అంటే ఎదుటి వాళ్ళ కోణం నుండి మనం ఆలోచించగలగాలి. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ కోణంలోంచి అట్లా ఇప్పుడు లావణ్య మేడం రాలేదు ఇయాల. లేకపోతే సపోజ్ సూర్య సార్ రాలేదు. వీడియో ఆఫ్ ఉంది. చెప్తే ఇప్పుడు రాడు, ఎప్పుడు వీడియో ఆఫ్‌లో ఉంటాడు అట్లా కాదు. ఆయనకాడ ఏం పనుంది అసల? ఎందు గురించి రాలేదు? ఏదైనా కారణం ఉండొచ్చు. రెగ్యులర్‌గా వచ్చేటువంటి మన యొక్క శాంతి మేడం వచ్చారు. జానేద్ సార్ రాలేదు ఇవాళ. అంటే ఏదో కారణం ఉంటే రాలేదు. అని సార్ ఎట్లా అంటాం మనం కదా! ఎదుటి వాళ్ళ కోణంలో ఉండి ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అప్పుడు అట్లా ఆలోచించినప్పుడే మనం కమ్యూనికేషన్స్ బలంగా నిర్మించుకోగలుగుతాం. అది మిస్ అయితే మాత్రం మన కమ్యూనికేషన్స్ మనం బలంగా నిర్మించుకోలేము. చిన్న చిన్న కథ చెప్పి నేను సార్‌కి ఇస్తాను. ఏంటంటే అక్కడ ఒక చిన్న స్టోరీ దీని గురించి, ఎంపతి గురించి. ఒకతను వాడి ఇంట్లో అంటే ఒక పెంపుడు కుక్కలుంటాయిగా, వాడిని కొనుక్కొచ్చుకొని సాదుకో అని చెప్పని పిల్లలు అంటుంటారు. కొనుక్కొనుంటాడు ఆయన గూడా. సరే ఓకే. వెళ్దాం పా అని చెప్పి షాప్‌కెళ్దామని ఆ అబ్బాయిని తీసుకొని తను ఆ షాప్‌కెళ్తాడు. అక్కడ రకరకాల రంగురంగుల కుక్కలుంటాయి. ఒకటి తెల్ల కుక్క, బూజులు కుక్క అని రకరకాలు ఉంటాయి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసిండు. 4 రకాల కుక్కలు బాగా నచ్చినాయి ఆయనకి. అబ్బాయికి కూడా చాలా నచ్చిండు. ఆయన దగ్గరికెళ్ళిండు. ఇంట్లో వాళ్ళకి నచ్చినాయి, వాళ్ళకి నచ్చినాయి. ఇట్లనే బాబు అని చెప్పంటే, ఈ 4 రకాలైతే మేము ఇవి అమ్మగలుగుతామని చెప్పిండాయన. అందులో ఒకటి జంప్ చేస్తుంది బాగా అది. ఊకే ఎగురుతుంది అది, జంప్ చేస్తుంది అది. దాన్ని చూసిన అందుకే అది బాగా ఆకర్షణీయంగా అనిపించింది, నచ్చింది దానికి జంప్ చేస్తుంటే. ఇంకోటేమో పల్లీలు కొడుతుందది. పల్లీలు కొట్టి కూడా అది ఆనందాన్ని ఇస్తుందది. ఇంకోటేమో అటు ఇటు పరిగెడుతుందది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క హావభావాలను ప్రకటిస్తున్నాయి చూడడానికి వెళ్ళినప్పుడు. అది చూపిస్తా ఉంటే అవి అట్లా చేస్తూనే ఉంటారు. చూసి ఎదుటి వాళ్ళది. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే తెలవదు. ఇంకోటి ఆ మూల కూర్చుందది. ఎక్కడ కదులుతలేదు. అది చూస్తుంది అంతే, ఇట్లా చూస్తుందది. 4 రకాలుగా ఉన్నాయి అందులో. అయితే ఆయన అడిగినంట, "ఈ పరిగెత్తే కుక్క ఎంత?" అడిగినంటే, "అది రూ. 10,000 పరిగెత్తే కుక్క." మరి జంప్ చేసే కుక్క అదెంత? అది కూడా 10,000 చెప్పింది.
మరి పల్టీలు కొట్టినట్టు కుక్క ఎంత అంటే అది 10,000 నా దగ్గర ఏ దగ్గర ఒకటే రేటు. ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ అంటాం కదా మనం, ప్రైజ్. అట్లనే 10,000 అన్నానంట. అయితే మరి ఆ పడుకుంది కదంటే ఆ కుక్క ఎంత అన్నానంట. ఈ వ్యక్తి అడిగితే ఆ అమ్మమ్మ అని అంటది. ఆ కుక్కని మేము అమ్మం. ఎందుకని చెప్పి అంతనే పెట్టినావు అని చెప్పంటే అది మేము అమ్మమ్మయా, అమ్మం అంతే. మళ్ళీ అదే మాట అన్నానంట. ఎందుకు అని అడిగినట్టు మళ్ళీ మళ్ళీ ఎందుకు అమ్మవయ్య నాకు అది నచ్చింది అన్నట్టు. అంటే ఎందుకు అంటే అప్పుడు అది ఆ శాపతనంట, అది పుట్టుకతోనే అవిటిది ఒక కాలు ఇలా వేలాడుతుంటుంది దానికి ఎప్పుడు, కాలు నడిచేది లేదు దానికి వేలాడుతుంటుంది. అందుకే పక్కన పెట్టినాం అట్లా అని చెప్పినట్టు అతను శాపతం. అయితే ఒక్కసారి దాన్ని పట్టుకున్నాడంట. పట్టుకుని అది కుయ్యి కుయ్యి అని తోకుతుందంట. లేపి దగ్గర తీసుకుంటే ఇంకా అది సంతోషపడుతుంది. అది తీసుకుని దగ్గర చాలా సంతోషపడుతూ పాటు దాన్ని ముద్దిస్తే అది తోకకుండా కుయ్యి కుయ్యి అని అంటారు కదా, దాని ఆహ్వాలు తెచ్చింది. అప్పుడు అన్నాడంట ఆ వ్యక్తి, ఇది నాకు ఇస్తామన్నాడంట. నేను కొంట ఇది అంటే ఈ రేట్ ఎంతంటే ఏమైనా అంతే. అంటే నాకు ఇచ్చేయని 10,000 పెట్టి కొనుక్కుంటాను. వాటికి ఇచ్చేదాన్ని ఇది కూడా ఇస్తా అని చెప్పి కొన్నాను నేను. ఆ షాప్ అతను అన్నాడంట ఆయనతోని, ఎందుకు సార్ అది మంచి మంచి ఉండగా ఈ కుంటిదాన్ని కొనుక్కున్నావు నువ్వు, ఈ నడవదు ఎక్కడ చేయదు అన్నీ ఉంటారు పడి ఉంటుంది మూల పడి ఉంటుంది ఎందుకు కొనుక్కుని అడిగినట్టు ఆయన. ఆ షాప్ అతను జవాబు చెప్పకుండా వెళ్ళిపోతే అప్పుడు అడుగుతున్నాడంట ఈ కొనుక్కున్నటువంటి వ్యక్తి తన ప్యాంటు కాలు లేబట్టి పెట్టినట్ట. ఆయనకు ఒక కాలు లేదు. ఈ కొనుక్కున్నటువంటి ఆయన, ఆ కుంటి కుక్కను కొనుక్కున్నటువంటి ఆయన, ఆయన కాలు లేదు ఆయన. అది చూసేసరికి ఆయన దాని గుండె జల్లుమన్నట్టు అది షాపోని. అమ్మ ఊగానే అడుగుతుంది చెప్పి అనిపించింది తనకి. దేని గురించి అంటే చెక్క కాలు ఉంది అక్కడ. అప్పుడు అంటే ఏమని నేను ఇక అన్నాను ఆయన, ఈ వ్యక్తి ఏమని, నేను పుట్టుకతోనే అవిటివాడిని. నన్ను చాలామంది వెక్కిరించేవాళ్ళు, నన్ను ఎవరు సరే పట్టించుకునేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి నువ్వు కుంటి కులాసం అని రకరకాల ఇట్లా ఇబ్బంది పెట్టేవాటారు. ఇవన్నీ నేను బాధలు పడ్డా ఇవన్నీ. అంటే మనం ఇవన్నీ చేస్తుంటే దాని కూడా ఆ బాధ ఉండొచ్చు, అది పడుతుంటుంది అది. అందుకే ఆ కుక్క అవిటిది. దీన్ని కూడా అందరూ అట్లా అంటుంటారు, నిర్లక్ష్యం చేస్తుంటారు, పట్టించుకోరు, ఇబ్బంది పెడుతుంటారు. అందుకే నాలాంటి బాధ అది పడకూడదు. అందుకే దాన్ని ఎంచుకుంటాను అని చెప్పి నేను కొనుక్కుంటున్నాను అది. ఇది ఎవరు కొనుక్కోరు, నాకు నేను కొనుక్కుంటాను అని చెప్పని దాన్ని తీసుకొచ్చుకుంటాను. అదే సింపతి కాదు, ఎంపతి. ఇది ఎదుటి వాళ్ళ కోల నుండి ఆలోచించగలను. అప్పుడు ఆయనకు అంటే అది కూడా బాధపడుతుంది అది. ఆ బాధ నేను నేను పడ్డా కాబట్టి అది పడదు. అంటే ప్రతి విషయంలో ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించాలి. వాళ్ళకి ఏమి ఆలోచిస్తున్నారో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని కనుక మనం అవి అట్లా లోతుగా అర్థం చేసుకుంటే మాత్రం అసలు మన కమ్యూనికేషన్స్ అనేది కట్ కావండి అసలే. అసలు సమస్య లేదు. మన కుటుంబ వ్యయం కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా బంధువులు కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ కావచ్చు. మనకున్నగా నేమ్ లిస్టులు, నైబర్స్, వెల్ విషర్స్, ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు. ఏ పేరు మనం కోల్పోం. ఎదుటి వాళ్ళ కోణంలో మనం ఆలోచించగలిగి వాళ్ళని అర్థం చేసుకోగలం, మాట్లాడగలిగితే ఇది చాలా ఇప్పుడు అందుకే స్మైల్, ఈ 5 అక్షరాలు చాలా పవర్ఫుల్. చిరునవ్వు అనేది ఇంపార్టెంట్ కమ్యూనికేషన్స్ పెంచుకోవడంలో. చిరునవ్వును కరెక్ట్‌గా అర్థం చే ఈ ఈ యొక్క ఈ 5 పాయింట్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోగలం గనుక ఆ చిరునవ్వుతో పాటు స్మైల్ అంటే ఒక్కటే నవ్వుడే కాదు. ఇందులో ఇవన్నీ ఉంటాయి. అంటే పేరు పెట్టి పిలవడం ఉంటుంది. నవ్వుతూ పేరు పెట్టి పిలవడం. నవ్వుతూ వాళ్ళు చెప్పింది వినడం. నవ్వుతూ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం. ఓకే. నవ్వుతూ వాళ్ళతోటి మనం ఇంకా ఏంటి ఆళ్ళు అర్థం చేసుకోవడం. ఇవన్నీ చేసుకుంటూ గనుక మనం వాళ్ళు కమ్యూనికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కువ వాళ్ళని మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ నేను థాంక్స్ చెప్తున్నాను. ఈ యొక్క టాపిక్‌ను నేను ఒక స్టోరీస్ రూపంలో ఎంచుకొని చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఇది లేకుండా మనం ఏది లేకున్నా పర్లేదు కానీ ఈ కమ్యూనికేషన్ ఉంటే ఎక్కడైనా బతకొచ్చు, ఆయనకి అన్నం పుడతది. ఖచ్చితంగా. అన్నం పుడతది. హ్యాపీగా ఉంటాడు. ఆ చిరునవ్వు ఉన్నటువంటి వాడు. ఇవన్నీ ఉంటుంది. థాంక్ యూ సో మచ్ సార్. నా మాట బాగుంది అసలు. మంచిగా వినపడుతుంది. ఒకవేళ మాట ఉంటే ఈ ఛార్జింగ్ పోయినట్టు నాకు చెప్పండి. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేను రికార్డ్ చేయండి అన్నానంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మాటలే మార్కెటింగ్ మొత్తం కూడా. సో ఆ మాటల్లో ఎంత
ఉంది, కరెక్ట్ ఉంది అని అంటే అవతల వ్యక్తికి ఉపయోగపడేది ఉంది అనేది ముఖ్యం. అవతల వ్యక్తికి కరెక్ట్ అంటే మనకు కరెక్ట్ కాదు, వాళ్ళకి కరెక్ట్. ఓకే, అప్పుడప్పుడు వాళ్ళ కరెక్ట్ మనకు ఉపయోగపడకపోవచ్చు, మనకు ఉపయోగపడవచ్చు కాక అదే ఇప్పుడు చెప్పారు. సో ఆ వ్యక్తి రాకపోవడము, అటెండ్ అవ్వకపోవటము అతనికి కరెక్ట్, కానీ మనకేంటంటే మనకు రావడం కరెక్ట్. అతని కరెక్ట్ మనకి కరెక్ట్ కాకపోవచ్చు, అయినా సరే అతని కరెక్ట్ ని రెస్పెక్ట్ చేయాలి, అది కరెక్ట్. అంతే. సో మాటలే చాలా 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 ముఖ్యం. ఉమ్. ఈ క్రియేషన్ లో నేను ఇప్పటి వరకు నేను చూశాను, ఏదైనా సరే ఒకటి ఉంది అని అంటే టీంని నిలబెట్టుకోలేకపోవడానికి కానీ వాళ్ళు ఆ, అసలు నీ ఈ మనీ క్రియేషన్ కి ఆసక్తి ఉన్న వాళ్ళు, వాళ్ళతోటి నేను ఎంత ఆసక్తిగా మాట్లాడాలి అనేటువంటిది నేర్చుకోకపోవడం చాలా చాలా పెద్ద ప్రధానమైనటువంటి లోపం. ఎంతసేపటికి ఒకవేళ నాకు పని వచ్చింది అనుకోండి, నా పని టార్గెట్ గురించి మాట్లాడడమే తప్ప వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులు ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళని నేను ఎలా డూప్లికేట్ చేయాలి అనేది లేదు. నా పని టార్గెట్ అని అనుకో, ఇది ప్రధానమైనటువంటిది. సరే, కొన్ని చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినది ఇప్పుడు సార్ అన్నారు కదా, మాటలు ఉన్న వాళ్ళకి అన్నం పుడుతుంది అని. ఉమ్. అన్నం కాదు, అన్నీ అనుకూలిస్తాయి. మాటలు కరెక్ట్ గా ఉంటే ఇమ్మీడియట్ యాక్షన్ దేని మీద ఉండాలంటే మాటల మీద ఉండాలి. పరిస్థితులు అనుకూలించాలి అని అంటే, పరిస్థితులు అనుకూలించాలి అని అంటే ఇమ్మీడియట్ యాక్షన్, ఇమ్మీడియట్ యాక్షన్ దేని మీద ఫోకస్ వెళ్ళాలి? మాటల మీద. వెంటనే కంట్రోల్ చేయాల్సినది ఏంటి? మాటల్ని కంట్రోల్ చేయాలి. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, పరిస్థితులు బాగాలేదు, ఏం చేశారు? వెంటనే గ్యాస్ కి సంబంధించి, చమురుకి సంబంధించి టెన్షన్ రాకుండా చూశారు. ఇబ్బంది అవుతున్న మాటల్ని కంట్రోల్ చేశారు, ఏమి ఇబ్బంది కావట్లేదు అని. నెగిటివ్ ఎవరు మాట్లాడొద్దు, అందరు గప్చుప్, ఎక్కడికి పడితే అక్కడ గప్చుప్, అన్ని కూడా సెట్ చేస్తుంది ప్రభుత్వం అని మాటల్ని సరి చేశారా లేదా? ఎమ్మటే భయము అనేది పోయింది. అది ఇంట్లో పరిస్థితులైనా, దేశ పరిస్థితులైనా, ఏదైనా సరే పరిస్థితులు బాగాలేనప్పుడు అందరూ చేయాల్సిన పని గప్చుప్ అనాలి. వెంటనే ఎవరికి వాళ్ళు మౌనం చాలా గొప్ప శక్తివంతమైంది. అంతేనా శాంతి మేడం? ఎప్పుడు పాటించాలంటే ఈ ఉపవాసం అప్పుడు పాటించాలి, పరిస్థితులు బాగాలేనప్పుడు. సో దేర్ ఫోర్ దేనికైనా సరే మాట మహిమను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మాట పవర్ని పెంచుకోవడం ఎలా పెరుగుతుంది అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఏం చేయాలి? మాట మహిమను, ఎందుకంటే మాటను బట్టే మనీ ఉంటుంది. మాట మహిమను మనం పెంచుకోవాలి. ఎలా పెరుగుతుంది? బాగా సంపాదిస్తే పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? అది కూడా నిజమే, మనీని బట్టి మాట పవర్ కూడా పెరుగుతుంది. మరి ఆ మనీ ఎట్లా పెరగాలి? ముందు అది మనీ క్రియేషనే కదా, మనీ క్రియేషనే జరగాలి. ఎట్లా అంటే మాట పవర్ పెరగాలి అని అంటే రెండు మీడియం మనం బాగా ఫోకస్ చేయాల్సినటువంటి రెండు వస్తువులు, పని అండ్ ప్రవర్తన, ఈ రెండు పెట్టుకోవాలి. పని అండ్ ప్రవర్తన. ఈరోజు నెట్ లావణ్య మేడం డిస్టర్బ్ అవుతుందా? లావణ్య మేడంని కట్ అయి మరీ వస్తుంది. సో ఇది సహా అనుభూతి అనమాట. తన దగ్గర జరిగే నెట్ ప్రాబ్లంని గుర్తించాం, పాపం ఇబ్బంది పడుతుంది మేడం. తనకి ఎంత తపనంటే నేనే కనిపించకపోతే ఎట్లా టీంకి అని అనుకుంటది ఎప్పుడు.
అది న్యాచురల్ గా అందరికి ఉంటదేమో అనుకున్నా కానీ అమ్మో అదేం పెద్ద చిన్న విషయం ఏం కాదు, అస్సలు కాదు. తెలుసా, నేను న్యాచురల్ గా అందరికి ఉంటుందేమో అనుకున్నా. నేనే నా ప్రోగ్రామ్ లో టీంకి కనిపించకపోతే ఎట్లా? గుర్తుపెట్టుకోండి ఈ లైన్. ఇది మనసులో ఉన్న ప్రవర్తన అనమాట. ఎంతైనా సరే, ఏ కార్లో ఉన్నా ఎక్కడున్నా సరే కనిపించడానికి ట్రై చేస్తుంటది. ఇంట్లో పని ఉందనుకోండి, సెల్ ఫోన్ లాగిన్ అవుతుంది. ఆ సెల్ ఫోన్ లో మళ్ళీ అప్పుడప్పుడు ఆన్ చేసి కనబడుతుంటది. అది ఉమ్. ఆ డైమండ్ సార్ చెప్తున్నప్పుడు నేనే కనిపించకపోతే ఎట్లా, నేనే ప్రోగ్రామ్ కి రాకపోతే ఎట్లా? ఆ ప్రవర్తన ఆ నెట్వర్క్ ని నిలబెడుతూ ఉంటది. దీన్ని హోల్డింగ్ అంటారు. హోల్డింగ్. సార్ కొన్ని విషయాలు చెప్పారు, వెర్బల్ నాన్ వెర్బల్ అనేది. అన్ని మాటల ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా కూడా మాట్లాడినట్టే కదా. ప్రవర్తన ద్వారా కూడా మాట్లాడినట్టే. ఆ మేడం తల ఊపుతుంది, ఇంకొక రియాక్షన్ ఇచ్చారు, మాట్లాడుతున్నట్టే. వెర్బల్ నాన్ వెర్బల్. సో టోటల్ గా నీ మాట పవర్ అనేది, మాట పవర్. ఒక మంచి స్నేహితుడిని పొందాలి అన్నా, మంచి ఇన్కమ్ ని సంపాదించుకోవాలన్నా, మంచి నెట్వర్క్ ని క్రియేట్. మేడం ఫస్ట్ స్టార్టింగ్ క్వశ్చనే నెట్వర్క్. నెట్వర్క్ ఈజ్ బలం, లేకపోతే ఉద్యోగమే జీవితాంతం. నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. యూట్యూబ్, ఒకవేళ నేను యూట్యూబ్ క్రియేటర్ అనుకోండి, నెట్వర్క్ ని, సబ్స్క్రైబర్స్ ని తయారు చేసుకోవాలి. ఒక ఆయన యూట్యూబ్ ఎవరో హ్యాక్ చేశారంట. అసలు ఆయన ఒక 11-14 రోజులు, ఒక నెలలో వచ్చేసింది, మనిషి కాలేదు. ఆయన సంపాదించుకున్న ఆస్తి కదా. ఉమ్. మళ్ళీ వెంటనే దాన్ని తీసుకొచ్చుకున్నాడు. అంత సబ్స్క్రైబర్స్, మళ్ళీ ఆ వీడియోలు అన్నీ వచ్చాయి. ఆయన తయారు చేసి పెట్టుకున్నాడు కదా. చూడండి సంపద ఏ రూపంలో ఉందో. ఆయన ఏం కొని పెట్టుకోలేదు, షాపులు పెట్టుకోలేదు. ఆయన వీడియోస్ తయారు చేసుకున్నాడు. ఉమ్. తయారు చేసుకుని పెట్టుకున్నాడు, దాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఉమ్, ఇక్కడ మనము మన యొక్క ఆసక్తి మన ప్రొడక్ట్ మీద, మన కంపెనీ మీద ఉన్న వాళ్ళే మీ యొక్క నెట్వర్క్. ఈ 21st సెంచరీలో మన యొక్క ఆస్తి ఏంటి అంటే, ఇంటి నిండా వస్తువులు కొనుక్కొని పెట్టుకోవడము, షాప్ పెట్టుకోవడము, ఇవి కాదు. ఒక కంపెనీలో, ఆ యూట్యూబ్ కంపెనీ కానీ, వివా కంపెనీ కానీ పర్సంటేజ్ తీసుకోవడము, నెట్వర్క్ ని క్రియేట్ చేస్తూ పర్సంటేజ్ తీసుకోవడం. అర్థమైంది పాయింట్? నెట్వర్క్ ని క్రియేట్ చేస్తూ మనకంటూ, ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్లో తను చేసే వీడియోస్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళని తను గ్యాదర్ చేసుకుంటున్నాడు, పొందుతున్నాడు. ఓకే, ఖలీల్ గారు మీ దగ్గర ఎంతమంది ఆసక్తిగా తీసుకున్నారు? అది ఆయన నెట్వర్క్. సార్ తీసుకున్న వాళ్ళు ఉమ్, ఎంత ఇన్కమ్? 70,000 80,000? 86,000 సార్. 86,000 వచ్చింది. అది చూడండి, స్టార్ 500 86,000 తీసుకున్నారు. ఒక ప్రొడక్ట్, 2 ప్రొడక్ట్లు, 1,000 రూపాయలు కాదు, 86,000 అంటే చూడండి. ఆ 86,000లో మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఎంతమంది ఆసక్తి ఉన్నారు? ఇంకొంచెం అడుగు వేసి షేరింగ్ చేసే వాళ్ళు, సంపాదించుకునే వాళ్ళు ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? ఇంకొంచెం అడుగు వేసి పని నేర్చుకునే వాళ్ళు కూడా, డైలీ ప్రోగ్రామ్కి వచ్చి పని నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు? ఇది ఆయన నెట్వర్క్. ఓకే శాంతి మేడం, ఇది. దీనికోసం అతనికి ఏం కావాలి? మాట పవర్ కావాలి. మాట పవర్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? నా మాట పవర్ పెంచుకోవాలంటే నాకు 2 దారులు ఏంటి అవి? నెట్వర్క్ అదే నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి నా మాట పవర్ చాలా ఇంపార్టెంట్. దానికి 2 దారులు ఉన్నాయి. ఏంటవి? పని ప్రవర్తన. పని ప్లస్ ప్రవర్తన. ఈ 2. మనసు నిండా చేయవలసిన పని ఉండాలి. వెరీ గుడ్ మౌనిక. ఎప్పుడు కూడా చేయవలసిన పని ఉండాలి. మనసు నిండా ప్రవర్తన ఎలా ఉంటుందో చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు అందుకనే అందులో ఎగ్జాంపుల్ గా లావణ్య మేడంది ఒక విషయం తన ప్రవర్తన చెప్పా. ఏమైతుంది ఇప్పుడు తన యొక్క మాట పవర్. పని దగ్గర లేని మనసుకి, ప్రవర్తన బాలేని మనసుకి మాట పవర్ ఉండదు. మన మహిమని, మన మాట మహిమని మనమే పెంచుకోవాలి. ఈజ్ ఇట్ రైట్ రాంగ్? అది కరెక్టేనా? ఎవరైతే పని దగ్గర ఉంటారో వాళ్ళ మాటకి పవర్ పెరుగుతుంది. ఎవరి దగ్గర అయితే ప్రవర్తన దగ్గర ఉంటారో వాళ్ళు ప్రవర్తన సార్ ఏం చెప్పారు? సార్ ఏం చెప్పారు? సహానుభూతి కలిగి ఉండదు. ఈ ప్రవర్తనలో ఈ 2 పాయింట్స్ చూసుకోండి. ఇది మాట పవర్ది, నేను అది చెప్పాను మీకు. సో మనసు ఎప్పుడు కూడా పని దగ్గర అండ్ ప్రవర్తన దగ్గర సార్ ఏమన్నారు? చిరునవ్వు ఉంటే బాగుంటుంది అని. చిరునవ్వు అని అంటే నిజంగానే మొన్న ఒక గొప్ప వ్యక్తి తను చెప్పే వరకు నాకు కూడా తెలియలేదు. అందరూ ఎవరైనా ఉన్నప్పుడు వదిలిపెట్టండి, ఎవరు లేనప్పుడు కూడా మీ మనసు కొంచెం చికాకులో గాని, ఆందోళనలో గాని ఎప్పుడు మనసులో ఈ లైన్లు తిరుగుతుంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది. ఏంటంటే ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అని. పిల్లల 10th అయిపోయేదాకా ఒకటి, అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో ఒకటి, మళ్ళీ ఎలా జరుగుతుందో ఒకటి. ఇది ఎప్పుడు జీవితాంతం ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు ఈ 2 లైన్లు తిరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. ఓకే, ఉపాధి విషయంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. దీన్ని మీరు ఒక మైల్ అయిపోతే ఇంకో మైల్ రాయి, ఒక మైల్ అయిపోతే ఇంకో మైల్ రాయి, ఎప్పటికీ ఒడవదు అది. ఓకే, ఎప్పటికీ ఒడవదు. ఆ అభయ స్థితిని, నిర్భయ స్థితిని మనమే తీసుకొచ్చుకోవాలి. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తోటి, నీ విశ్వాసంతో. ఎప్పటికీ అది మనసు అది చంచలమైంది, అది ఎప్పుడు అట్లనే ఉంటుంది. అచలంగా మనమే చేసుకోవాలి జ్ఞానం ఇచ్చి. ఓకేనా? సో చిరునవ్వు అనేది వెంటనే ఉంటే టక్కుమని ఎగిరిపోతుంది. అదంతా చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. చూసుకోండి మీరు ఎప్పుడైనా కానీ ఏ విషయమైనా సరే రంది ఉంటే మనసులో జస్ట్ చిరునవ్వు మీకు బాగా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా ప్రసన్న వదనం అనే మాట విన్నారా? శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం. తర్వాత ఏంది? ప్రసన్న వదనం. ఆ చల్లని చంద్రుడు ఎట్లుంటాడో ఆ ప్రసన్న వదనం వస్తుంది. అది ఇంపార్టెంట్. ప్రసన్న వదనం ఎప్పుడైనా సరే ఆ ప్రసన్న వదనం ఉండేటట్టు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దానికి ఆరోగ్యము అవసరమే, దానికి ఉండే వ్యవహారము అది చెప్పాను కదా. ఇప్పుడు కొన్ని ఎట్లా ఆలోచించుకోవాలి అని ఉండాలి. ఇంకా అదే చిరునవ్వు, అదే ప్రసన్న వదనం. అది ఉంటే ఎప్పుడు లక్ష్మీదేవి వస్తూనే ఉంటుంది, ఉండాలి కూడా. ఏ ఇబ్బంది, ఇప్పుడు అన్నారు కదా ఇబ్బందులు అన్నపూర్ణ వచ్చినట్టు ఇబ్బందులు లక్ష్మీదేవి కూడా వస్తుంది. సరేనా? ఈ మనసులో ఈ జ్ఞానం ఉంటే మాటల్లో ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు, వైబ్రేషన్స్ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఎప్పుడు నీరసం, నిస్సత్వ. చెప్పానుగా ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో. ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి, ఒకటైపోతే ఒకటి, ఎప్పుడు ఉంటూనే ఉంటది. పిల్లల ఉద్యోగం, చదువు అయిపోతే ఉద్యోగం, ఉద్యోగం పోతే మంచి సంబంధం వస్తుందో, ఆడికి పోయి ఎట్లుంటారో. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లలు వస్తే అప్పుడు మళ్ళీ అదొక పరిచయం. మళ్ళీ వాడికి మళ్ళీ ఎట్లుంటుందో ఆరోగ్యం ఆ పిల్లగాడికి. ఇక దీని పని ఎప్పుడు చికాకును పెట్టుకొని కూర్చోని, చింతన పెట్టుకొని కూర్చోవడమే దీని పని. దానికి అట్లా అసలు అది పెట్టుకోకపోతే అది ఉండలేదు. గోడ లేకపోతే బల్లి ఉండలేదు కదా. ఇది కూడా ఏదో ఒక లొల్లి లేకపోతే ఉండలేదు. అదనమాట మనసు. సో దాని గురించి తెలుసుకొని, అచ్చా ఇది ప్రస్తుతంలో మాత్రం ఉండట్లేదు, ఇది పని మీద మాత్రం ఉండట్లేదు, తన ప్రవర్తన దగ్గర మాత్రం ఉండట్లేదు అనేది మనం తెలుసుకోవాల్సిందే. చూడండి మాటలు సరిగా ఉండాలి. నిన్న సునీల్ వచ్చి కరెక్ట్ టైంకి ఆ ఉప్పేసేటప్పుడే ఉండడు. సునీల్ మొత్తం వండేటప్పుడు ఉంటాడు.
ఆ మంత్రోపదేశం అప్పుడే ఉండడు. మళ్ళీ ఎప్పుడో వచ్చి ఎట్లుంటది అంటారు సార్ అంటాడు. లైఫ్ ఉంటది. 40 రోజులు కంటిన్యూ చేస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది నీకు. 4 రోజులకు మూలపడితే ఎట్లా ఉంటది? ఉం? నిన్ను చూసి ఇన్స్పైర్ చూసి వచ్చేటోళ్ళందరూ ఏమైపోతారు? అవునా? అనుకుందాం. సునీల్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి వచ్చేటోళ్ళు ఉన్నారనుకో, ఇక సునీల్కే సాధ్యం కావట్లే, నాకేం సాధ్యం అయితే అనుకుంటారు. తన మహిమ పక్కన పెడతారు. ఇక సునీల్కే ఆ రోజు వచ్చేటోడు సాధ్యం కాలేదు. అట్లుంటది మనసు గొడవ. సరేనా? నిన్న కమాలి గారు అద్భుతమైనటువంటి టాపిక్, శరీరం, మనసు, బుద్ధి, సంస్కారము, ఆత్మ అనే టాపిక్స్ వచ్చినాయి కదా. వీటన్నిటికీ ప్రతిబింబం మాట అన్నమాట. అందుకే నిన్న మేడం లావణ్య మేడంకి షేరింగ్ ఇచ్చినప్పుడు తన అద్భుతంగా చెప్పింది, ఇంక నాకు ఇంతే, నాకెప్పుడు ఇంతే, నాకెవరు సాయం చేయరు, ఇక నా లైఫ్ ఇంతే అని అసలు ఆ మాటల్లో రానే రావద్దు. అంటే సోల్ అదే కదా. అంటే సోల్ బయటికి వస్తుంది ఆ మాటల్లో. సోల్ అంటే మూలం. సోల్ అంటే మూలం. ఈ కథకి సోల్ ఏంటి? సోల్ అండ్ హోల్ అండ్ సోల్ ఏంటి అని అంటే అది కథకి మూలం. సో ఎప్పుడైనా సరే మన మాటల్లో ఉన్నాయంటే మన మూలం మాట్లాడుతుంది, మూలమే. కాబట్టి ఆ మూలంలో ఎప్పుడు నిర్వేదం గాని నిస్తేజం గాని ఉండకుండా చూసుకోవాలి. మీ పని ప్రవర్తన ఇంకా బాగుపడేలాగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, మన పని, మన ప్రవర్తన ఇంకా ఇంకా బాగుగా ఉండేలాగా మన మాటలు ఉండాలి. అది మన పని కానీ, మన ప్రవర్తన కానీ, లేదా ఎదుటి వ్యక్తి కానీ. కాకపోతే ఒక చిన్నది మనం చేయాల్సింది ఏంటంటే, ఎదుటి వ్యక్తికి మాత్రం వాళ్ళ పని గురించి, వాళ్ళ ప్రవర్తన గురించి చెప్పేటప్పుడు నిప్పు దగ్గర ఎంత జాగ్రత్త ఉంటామో అట్లా ఉండాలి. అగ్గి దగ్గర అగ్గి అనే అహం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ పని, ప్రవర్తన గురించి చెప్పేటప్పుడు కొంచెం అదొక్కటే ఏంటంటే, కొంచెం మనం యాడ్ చేసుకోవాల్సింది మన ప్రవర్తనలో సార్ చెప్పినట్టు ఎంపతిని చూపించాలి. వాళ్ళ నిర్ణయాలకి రెస్పెక్ట్ ఇవ్వడం మన వినయం. ఇది రాసి పెట్టుకోవాలి. వాళ్ళ నిర్ణయాలకి రెస్పెక్ట్ ఇవ్వడం మన వినయం, అంతే. వాళ్ళ నిర్ణయాలకి, మన పనికి, వాళ్ళ నిర్ణయాలకి మన ప్రవర్తనకి సంబంధం ఉండదు. సునీల్ నిర్ణయాలకి, సునీల్ పనికి, సునీల్ ప్రవర్తనకి సంబంధం ఉంటుంది. హరిప్రసాద్ నిర్ణయాలకి, హరిప్రసాద్ పనికి, హరిప్రసాద్ ప్రవర్తనకి సంబంధం ఉంటుంది. వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయాలి. సహానుభూతి, ఎంపతి అంటారు దాన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిది మాటలే అన్నీను. ఆరోగ్య మూటలైనా, ఆదాయ మూటలైనా, అనుబంధాల మూటలైనా అన్ని మాటలే. అంతే, మన జీవితమే మాటలు. అది అంతర్గత జీవితాన్ని, అంతర్గత రూపాన్ని బయటికి వ్యక్తపరిచేది మూలం మాటలే. బయట జరిగే అన్నిటికి సంఘటనలకి మూలము మాటలే. ఈ పాయింట్ అర్థమైంది? ఓకే, లోపల ప్రపంచానికి మూలము ఈ మాటలే, బయట జరుగుతున్న అన్నిటికీ కూడా ఈ మాటలే. అంతే, నీకు ఒక రెస్పెక్ట్ కానీ ఏదైనా వచ్చేది. ఈ విషయం తెలిస్తే అల్లుని నోట్లో శని అని అంటారు. అల్లుని నోట్లో శని. పాపం పేరు అల్లుడు అని పెట్టారు కానీ అజ్ఞాని నోట్లో శని అని రాసుకోవాలి. అల్లుని నోట్లో పాపం ఆయన్ని అనవసరంగా బయటకు ఇందులోకి లాగొద్దు. అజ్ఞాని నోట్లో శని ఉంటుంది ఎప్పుడు. అది చూసుకోవాలి. అంటే తెలిసి తెలవక, సగం సగం తెలిసి, అంటే అజ్ఞానం తిట్టు కాదు, అది తెలియకపోవడం అని అర్థం. తెలియకపోవడం. సో అది మనం తెలుసుకోవాలి. బట్ అంత పవర్ఫుల్ అయినట్టు
మరి మన మాటలకి అంత ఇంపార్టెంట్ అయినప్పుడు మన సైన్ కి పవర్ ఉంటుంది ఒకటి. మా సార్ చెప్పేవాడు, నీ సైన్ కి పవర్ రావాలనేవాడు. అది ఆటోగ్రాఫ్ కావాలి అని అన్నాడు. మేడం ఆటోగ్రాఫ్ ఇవ్వండి అనే రోజులు రావాలా వద్దా? ఉం? అది బ్యాంకులో ఓన్లీ పవర్ కాదు, మనుషుల దగ్గర కూడా పవర్ రావాలి. పని బాగా చేస్తే బ్యాంకులో పవర్ వస్తుంది, ప్రవర్తన బాగుంటే మనుషుల దగ్గర పవర్ వస్తుంది. ఓకే, ఆటోగ్రాఫ్ అవ్వాలి అది కనీసం మనకి. ఆ అవకాశం ఇండస్ట్రీ ఇస్తుందా ఏదా బోగస్? ఓన్లీ బ్యాంక్ పవర్, సైన్ పవర్ కాదు, ఆటోగ్రాఫ్ పవర్. సో మనకు క్రియేట్ అయిన పని వాళ్ళ దగ్గర కూడా క్రియేట్ అయితే అది ఆటోగ్రాఫ్ అయిపోతుంది దెబ్బకి. సో మూలం ఫస్ట్ పాయింట్ మీరు మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్, మన మాటలకి మహిమ చాలా చాలా అవసరం. ఎవరిస్తారు మహిమ అంటే మనమే తెచ్చుకోవాలి ఆ మహిమని, ఆ పవర్ని మనమే తీసుకొచ్చుకోవాలి. ఓకే, మేడం చెప్తే ఓకే, సార్ చెప్తే ఓకే, ఆ పవర్ ఎట్లా వస్తుంది అట్లా అంటే రెండిటి ద్వారా వస్తుంది. అదొకటి పని, మనం చేయాల్సిన పని, ఎవరు చేయాల్సిన పని వాళ్ళది. మన ఇంట్లో మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఇంట్లో వాళ్ళు. ఓకే, వాళ్ళ పని గురించి మనం చెప్తుంటే రెస్పెక్ట్ కాదు, మన పని గురించి మనం చేసుకుంటూ పోతుంటే రెస్పెక్ట్ ఉంటుంది. మన ప్రవర్తన గురించి మనం, ఈ రెండు ఎంత ప్రాణమో. ఈ నాలెడ్జ్కి ఒకసారి లైక్ చేద్దామా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ అసలు ఈ టాపిక్ తీసిన సార్కి లైక్ చేయాలి. నేను అందుకే వాళ్ళకి స్వేచ్ఛని ఇచ్చాను. ఇదివరకు నేను ఏ విషయం చెప్పాలి అనే దాన్ని కూడా నేనే సెలెక్ట్ చేసి చెప్పేది. అట్లయితే ఇక నా సినిమా నేను చూసినట్టే ఉంటుందని, నేను తీసిన సినిమా నేను తీసుకున్నట్టే. అట్లా కాదు, వాళ్ళు అసలు ఏం చెప్తారు, ఆ పాయింట్స్ మెయిన్. హలో, కరెంట్ ఉందా? ఓకే, నా దగ్గర కరెంట్. డే ఫ్రెండ్స్, ఇది కొంచెము ఈ సైకాలజీని నోట్ చేసుకోండి, మనసులో పెట్టుకోండి, మీకే బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ బిజినెస్ కూడా చాలా ఇంపార్టెంటే. బిజినెస్ అనేది ఏ రూపంలో ఉంటుంది చెప్పాను కదా, మనం మాట్లాడేటువంటి తీరు అని. సో ఇప్పుడు మనది ఎలా ఉండాలంటే, నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల నేను చేయాల్సిన పని, మనం చేయాల్సిన పని ఇంకా మెరుగుపడాలి, అంతేనా? ఎక్కువ అవ్వాలి, మెరుగుపడాలి. నేను నా టీంతో మాట్లాడుతున్నాను, నా యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాను, మేమిద్దరం కలిసి చేయాల్సిన పని ఇంకా ఎక్కువ అవ్వాలి, మెరుగుపడాలి, క్వాలిటీగా తయారవ్వాలి, మనీ క్రియేట్ అవ్వాలి. అది పని మీద గ్రిప్ రావాలి. ప్లస్ ప్రవర్తన కూడా ఇంకా ఇంకా మెరుగుపడాలి. నాకొక్కనికి చప్పట్లు కాదు, నా వాళ్ళకు కూడా చప్పట్లు పడాలి. నా సైన్ ఒకటే కాదు, వాళ్ళ సైన్ కూడా ఆటోగ్రాఫ్ అవ్వాలి. ఇది ఇది చూసుకునేటప్పుడు కొంచెం వినయాన్ని, వాళ్ళ నిర్ణయాలని స్వేచ్ఛ ఇస్తూ, గౌరవిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ, వాళ్ళు ఎవరికి చేయగలుగుతారు ఏంటి అనేది వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ఉంటాయి, దానికి రెస్పెక్ట్ ఇస్తూ, స్వేచ్ఛనిస్తూ మనం వెళ్ళాలి. అంతే, ఇది ఒకటి మాత్రం గమనించుకోవాలి. వాళ్ళ నిర్ణయాలకి మనం ఇబ్బంది పడి అట్లా చూడకూడదు. వాళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది. ఓకే, ఇక రెండు మళ్ళొకసారి గుర్తు చేసి క్లోజ్ చేస్తాను. ఎంత ప్రతికూలంగా ఉన్న పరిస్థితులనైనా మీకు అందుబాటులో తీసుకొచ్చేది ఒకటి మాటలు. అది ఇంట్లో పరిస్థితులైనా, ఏ పరిస్థితులైనా సరే. ఫ్యాన్ తిరిగినట్టు, కూలర్ తిరిగినట్టు తిరుగుతుంటది మనసు. అది ఎంత తిరిగినా కానీ, లోపల తిరిగితే తిరగనియండి, కానీ అది మాటల రూపంలో తిరగకుండా చూసుకోవాలి. యాక్చువల్లీ మనసే మాటలవుతుంటది, మాటల రూపంలోకి రాకుండా కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఇంట్లో పరిస్థితులైనా ఎక్కడైనా కొంచెం వచ్చేస్తుంది అన్నమాట. ఎవరో ఒకరు తగ్గుతూ ఉండాలి.
అన్ని సమయాల్లో అందరేం నెగ్గరు, ఒక్కరే నెగ్గరు ఎప్పుడు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇంకొకటి, మూలము లోపల అంతర్గత ప్రవర్తనకి మూలం మాటలే బయటికి కనబడతాయి. లోపల వాతావరణం ఎట్లుందో మాటల ద్వారా తెలుస్తుంది. బయట వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మూలం కూడా మాటలే. ఇట్లా 2 రౌండ్స్ వేసుకొని మధ్యలో ఒక పైప్ లైన్ లాగా మాటలు. సరే, మీరు చేయాల్సింది నేనే ఒక చిన్న చేసి చూపిస్తాను, ఆ తర్వాత మనం వాళ్ళు షేర్ చేసుకుంటాను. నేను మాటలతోటి మనుషులు మారిపోతారేమో అట్లా కాదు, అంత మార్పు రాదు. రోజు రోజుకి మనకు తెలుస్తుంటది. మన మాటలతో రారు, మన పనితోటి వస్తారు, మన ప్రవర్తనతోటి వస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన మాటలతోటి రారు, మన ప్రవర్తనతోటి మన పనితోటి వస్తారు. అందుకే అన్నాను, మన పని ప్రవర్తన మన మాట మహిమని మన పవర్ని పెంచుతుంది. సో దిస్ ఈస్ ఇన్నర్ వరల్డ్. అది హెల్త్కి సంబంధించి కానీ వెల్త్కి సంబంధించి కానీ. ఇన్నర్ వరల్డ్, ఇది అవుటర్ వరల్డ్. ఇది వర్డ్స్. మీ మంచి మనసుకి అంత మంచి జరుగుతూ ఉంటుంది, మీ మంచి మనసుకి అంత మంచి జరుగుతుంటది. కానీ చెడగొట్టేది మధ్యలో ఇగో ఇది, ఈ వర్డ్సే చెడగొడుతుంటాయి, మళ్ళీ మొదటికి తీసుకొస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ అది కొంచెం టైం తీసుకుంటుంటది. అయిపోయేదే, కొంచెం ఉంటే మంచి జరిగేదే. సరేనా? బాగుంది కదా ఈరోజు? చాలా నాకు ఇష్టమైనటువంటి టాపిక్ ఇది, చాలా పవర్ఫుల్ టాపిక్ ఇది, జీవితాన్ని ప్రభావితం. ఒకసారి మేడం గారు, లావణ్య మేడం, అసలు మాటలతో పడేసుకుంటున్నారు సార్ టేబుల్ అని. అంతే, అది నా దగ్గర జరుగుతుంటది కానీ అనుభవం ద్వారా తెలుస్తుంటది. అవును, నా దగ్గర జరుగుతూ ఉంటుంది. నాది అట్లా ఎన్నోసార్లు నేను ఏదైనా, మరి ఇంకోటి ఏంటంటే ఈ జీవితంలో జరిగిన తర్వాత తెలుస్తుంది ఏది కరెక్ట్ అనేది. కాబట్టి తొందరగా తెలుసుకోవాలి. 1, 2. అందుకే మా అమ్మ ఇప్పుడు నన్ను అంటది, నువ్వు ఇమ్మీడియట్ గా తెలుసుకుంటావు, ఇది రాంగ్ అని తెలుసుకుంటే ఎమ్మటే అలర్ట్ అవుతావు అంటది. చిన్నప్పటి నుంచి నీకు ఆ బుద్ధి ఉంది అని. అట్లా ఆ బుద్ధి నాకు హెల్ప్ అయింది. ఎమ్మటే అందరి దగ్గర జరుగుతూనే ఉంటుంది, వెంటనే దాన్ని అమ్మా ఇది ఇట్లా కాదా అని మార్చేసుకోవాలి. అది సో అందుకని చాలా అవసరం సార్ మైండ్ పవర్ సంబంధించిన ఎర్లీ మార్నింగ్. అంటే నేనేమన్నానంటే ఎర్లీ మార్నింగ్ కూడా బిజినెస్ మీట్ పెడదాము, ప్రెజెంటేషన్ రిటైల్ గురించి. అది మార్నింగ్ కొంతమంది కుదురుతుంది కదా అంటే, వద్దు సార్, అది ఎప్పటికైనా ఫోన్లో అయినా చెప్పుకుంటారు, ఎట్లయినా చెప్పుకుంటారు, ప్రెజెంటేషన్ చేసుకుంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అనేది మాత్రం చాలా చాలా అవసరం. ఏదో మిషన్ తోటి చేసే పని అంటే పని నేర్పొచ్చు, కానీ మనుషులతో చేసే పని కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇది అవసరం, అని. ఓకే, దీంట్లో ఉన్నటువంటి ఈ క్వాలిటీ కొన్ని తీసుకుందాం. రంగా సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ ఓకే ఉంది సార్? పర్ఫెక్ట్. సార్ ఈరోజు చెప్పిన అవును సార్, బయట ఉన్నాను. కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంది సార్. సార్ చెప్పినవన్నీ ఈ రోజు కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా మన సైగలు, మన రెస్పాన్స్ ఇవ్వడము, చాలా మంచి సబ్జెక్ట్ చెప్పాడు సార్ ఈరోజు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్ సార్ సబ్జెక్ట్. సార్ చెప్పిన పాయింట్స్ అన్ని కూడా
మనం ప్రెసెంట్ లో అవును ఉండాలి సార్. అనేది ఇప్పుడు మీకు నేను ప్రతి రెస్పాన్స్ ఒక్కటి ఇస్తున్నాను. ప్రెసెంట్ అవును లో సార్. ఉంటేనే కదా ఇవ్వగలుగుతాను. అవును సార్. అవును సార్. అట్లా ఇప్పుడు నేను ప్రజెంట్ లో వీడియోలు ఆన్ చేసుకుని ఉంటేనే రెస్పాన్స్ ఇవ్వగలుగుతాను సార్. ఇంకోటి ఇంకొంచెం అలర్ట్ మనం గా ఎక్కడున్నా ఉండగలుగుతారు, రెస్పాన్స్ ఏకాగ్రతగా. ఇంపార్టెంట్ సార్. మనం ఇచ్చే రెస్పాన్సే ఇంపార్టెంట్. Yes, ఒకటి సార్, yes, మనకు very good. మన బిజినెస్ కి R/R చాలా ఇంపార్టెంట్ సార్. Yes, yes. ఇది చాలా Good, ఇంపార్టెంట్. very good. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ Yes, యూ. మన బిజినెస్ కి ఆరో మార్నింగ్ ఇంపార్టెంట్. ఓకే, ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక పాయింట్. ఆరా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మన యొక్క ఆ చెప్పే ప్రతి పాయింట్ ఆరాలో మనలో మనం చేంజ్ చేసుకోవడానికి, మనం అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది సార్. ఎస్ ఎస్. సో ఇది దేంట్లో అయినా ఓ నలుగురిని సంపాదించుకోవడం అనేది ఓ పెద్ద సంపాదన. ఎప్పటికైనా సరే మనకి హ్యాపీని ఇచ్చేది మనుషులే అని తెలుసుకోవాలి. అవును సార్, ఎందుకంటే మన సంఘజీవి కదా సార్. ఎంత ఎంత వెరీ గుడ్, సూపర్. ఎంత సద్గురు అయినా అందరూ తన యొక్క స్వీకరణ ఎట్లా ఉంది అందరూ అనే దాని మీదనే ఉంటుంది. అందరికీ ఎంత ఉపయోగపడుతున్నాము అనేది. ఓకే, సంఘం శరణం గచ్చామి. వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే అందుకని ఎప్పటికైనా, కాకపోతే మళ్ళీ హత్య చేసేది, కొంచెం ఇబ్బంది పెట్టేది కూడా అదే మనుషులు. కాబట్టి దీన్ని డీల్ చేయడంలోనే ఉంది అంత ప్రవర్తన. అట్లా చేస్తేనే అన్ని నేర్చుకుంటాం సార్. మనం ఎడ్యుకేట్ అవ్వడం కారణం కూడా వాళ్ళే. జనాల ప్రవర్తన బట్టి కూడా మనం మనుషులందరూ ఇట్లే ఉంటారులే, మనుషులందరూ ఇలాగే ఉంటారులే అని అనుకోకూడదు. ఒకటి ఇచ్చేయద్దు, బ్రాండ్ దానికి ఇచ్చేయకుండా, ఇంకా నేను ఎక్కడనో నా పని మీద శ్రద్ధ పెట్టుకొని నేను ఇంకా క్వాలిటీగా తయారైతే ఆ క్వాలిటీ పీపుల్ మనకే దొరుకుతారు. అంతే. ఆరో మార్నింగ్ ఇప్పుడు మిమ్మల్ని మీరంత బిజీలో ఉన్నా సరే కనెక్ట్ చేసి ఉంచింది ఈ ఆరానే. వాస్తవం సార్. అది ఫస్ట్ నేను మీరు చిరంజీవి గారు నెట్వర్క్ అంటేనే కొంచెం నాకు నెగిటివ్ ఉంది సార్. ఇంత గురుదేవ ఇవన్నీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని నేను ఎప్పుడైతే అవాయిడ్ చేశానో అసలు ఇష్టపడలేదు. ఒక జిఎం ఒక డాక్టర్ కూతురు, ఒక జిఎం కూతురు డాక్టర్, తను నా పల్స్ సజెస్ట్ చేసింది సార్. పల్స్ వాడదాం అనుకున్న తప్ప నేను నెట్వర్క్ చేద్దాం అనుకోలేదు. కానీ నేను తీసుకొచ్చి ఆరాలో కూర్చోబెట్టారు సార్ నన్ను. ఫస్ట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది మీతోని. మళ్ళీ ఎక్కడెక్కడ తిరిగినా మళ్ళీ వచ్చి కూర్చుంది ఇక్కడే సార్. ఎందుకు అనంటే పర్సెప్షన్ ని చేంజ్ చేసేయడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పుడు దేశం గురించి మీకంటే మోడీ ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా, ప్రధానమంత్రి కాబట్టి ఎక్కువ ఆలోచించాలి కదా దేశం గురించి. నాకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ ముఖ్యమా అని ఆయనకు అవసరం లేదు, ఎందుకంటే సంసారమే లేదు. కానీ దేశానికి మాత్రం నెట్వర్క్ అవసరం అని చెప్పాడు కదా డైరెక్ట్ సెల్లింగ్. అవును సార్. అందుకనే 2016 నుంచి దాని మీద అత్యధిక రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తూ దాన్ని పటిష్టం చేస్తున్నారు. సో ఇక్కడ తేడా ఏంటి? మనకి ప్రధానమంత్రికి పర్సెప్షన్ తేడా ఉంది, ఆలోచనలు తేడా ఉన్నాయి. ఆ ఆలోచనల్ని పవర్ఫుల్ గా చేయడమే ఆరో పవర్. ఓకే, ఇంకో చిన్న విషయం సార్. మీకు మనం ఎవరినైతే మన ప్రొడక్ట్ గురించి మనం చెప్పడం అనేది ఇంపార్టెంట్ సార్. అది నాకు అర్థమైంది. సత్య అని ఒక ఎంటెక్ పర్సన్ సార్. అతను ప్రొఫెసర్, అదే ఇంజనీరింగ్ కాలేజ్ చేసేవాడు. ఈ మధ్య పాల బూత్ ప్లస్ అల్లం బెల్లం చాయ్ బిజినెస్ పెట్టుకున్నాడు సార్. తను చిరంజీవి చెప్తున్నాడు, నేను వెళ్ళినప్పుడు కూడా నేను కూడా చెప్పాను సార్. తనకి అన్నిట్లో నాలెడ్జ్ ఉంది అనుకోండి కదా సార్. ఆరోగ్య విషయంలో ఎట్లా పాటించడం అనేది ఆయనకి అర్థం కాలేదు. మొన్న స్టెంట్లు పడిన తర్వాత ఆయనలో చాలా చేంజ్ వచ్చింది సార్. స్టెంట్లు పడ్డాక ఆయన మీద కాన్ఫిడెన్స్ దెబ్బతినిపోయిందట. ఇటని వెళ్ళాలంటే వాళ్ళ మిస్సెస్ టెన్షన్ పడుతుందట. ఇప్పుడు ఇది ఉంది సార్, వీళ్ళు ఏమంటారు సార్, వీళ్ళు సద్గుయిలు అదే వైట్ డ్రెస్ వేసుకుని లేడీస్ ఉంటారు కదా, బ్రహ్మకుమారిస్. ఓకే, ఇప్పుడు అతను ఏమన్నాడు? అతనికి ఇప్పుడు బ్రహ్మకుమారిస్కి వెళ్ళి ఇప్పుడు మెడిటేషన్ అవన్నీ స్టార్ట్ చేసాడు సార్. తనే మన ఫోన్ చేసి ఐ పల్స్ ఐ కాఫీ కావాలని
తీసుకుంటారు సార్. అది అర్జెంట్ అసలు ఎట్లా అంటే మీ దగ్గర ఉండి ఇప్పుడు ఇవ్వండి సార్, ఇప్పుడు బిల్లు వాటి స్టార్ట్ విలువ చేయాలి. అర్థమైంది. తెలిసింది సార్. మనం డిస్కస్ చేస్తుంటే పక్కన ఒక అతను Yes. హాస్పిటల్ అతను ఉన్నాడు, హైదరాబాద్ అతను. అతను అన్నాడు మా ఫాదర్ చాలా రికవర్ అయ్యాడు అన్నాక, ఓ ఆయన మెడికల్ డిపార్ట్మెంట్ కదా సార్, దీన్ని సజెస్ట్ చేస్తారంటే ఫుడ్కి మించింది లేదు సార్ అన్నాడు అతను. అంటే చూసారా సార్, మనం కనెక్ట్ చేసి ఉంటే ఏ ఒక రోజు సొల్యూషన్ కోసం వాళ్ళు మన దగ్గరికే వస్తారు సార్. సొల్యూషన్ అనేది గుడ్. దొరకనప్పుడు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంపల్సరీ మన దగ్గర ఉండాలి. ఎస్. నాకు ఆ మంచి ఎక్స్పీరియన్స్ ఎస్. అవుతుంది థ్యాంక్ సార్ యూ. ఇదైతే. గుడ్. నేను ఇప్పుడు చెప్తాను మీరు చెప్పిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సార్ చెప్పారు కదా, మూలమైనటువంటి విషయం ఏ విధంగా అయితే అందరికి మహిళలకి ఇప్పుడు డిగ్రీలు కంప్లీట్ చేసే యూత్ కి ఉపాధి కల్పించడం, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద మూలమైన సొల్యూషన్ అని ఎట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తలపోస్తూ ఉందో, నిన్ననే రీసెంట్ గా కాశ్మీర్ అయిపోయింది, మిజోరాం అయిపోయింది, అస్సాంలో కూడా మీటింగ్, కేరళ, కాశ్మీరు, మిజోరాము, అస్సాము, మొన్న రేఖా గుప్తా గారు ఢిల్లీలో, ఇలా మీటింగ్స్ ఒక్కొక్క దగ్గర అఫీషియల్ గా జరుగుతుంది కదా. అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా చాలా ముఖ్యమైన అతిథిగా, అంటే మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్ గా మన సిఇఓ గారు అభిలాష్ గారు ఉండడం, మన కంపెనీ ఉండడం, ఎంత పెద్దన్నయ్య పాత్ర, ప్రపంచంలో పెద్దన్నయ్య పాత్ర ఇండియా ఎట్లా పోషిస్తుందో, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పెద్దన్నయ్య పాత్ర ఇండస్ట్రీ పోషిస్తుంది అంటే మళ్ళీ పల్స్ది కాఫీదే పై చేయి అవుతుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు సార్ లాయర్ గారు మాట్లాడారు, లాయర్ గారు కూడా ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే, ఆహారం మీద అంటే నాలెడ్జ్, ఆరోగ్యం మీద నాకు చాలా ఉంది అనుకున్న వ్యక్తికి కూడా మళ్ళీ మూలమైనటువంటి న్యూట్రాసిటికలే కావాల్సి వచ్చింది. చాలా పవర్ఫుల్ గా రక్తాన్ని శుద్ధి చేస్తూ రక్తాన్ని ఇంప్రూవ్ చేసేటువంటిది మన యొక్క న్యూట్రాసిటికల్స్. సో ఇంకొకటి సార్ చెప్పిన దాంట్లో పాయింట్ నోట్ చేసుకోవాల్సింది, సార్ ఎక్స్ప్లెనేషన్ నీడ్ మన కస్టమర్లకు కావచ్చు, కొనని వాళ్ళకి కావచ్చు, కొన్న వాళ్ళకి కావచ్చు, ఇంకా మన ప్రొడక్ట్ గురించి, మన కంపెనీ గురించి, దాని మూలమైన విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చాలా చాలా అవసరం. అదే కదా సార్ రోజు రోజుకి అర్థమవుతుంది. అంటే మళ్ళీ కూడా మాటలే ఇంపార్టెంట్, మనం పని ఎంత చేస్తూ ఉంటే ఆ మాటలకి అంత పవర్ పెరుగుతుంది. అంతే, అవేర్నెస్ పని చేస్తూ ఉంటే. గుడ్. శాంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. డైలీ ఈ మార్నింగ్ లో ఏదో ఒక కొత్త పాయింట్ తో మేము కనెక్ట్ అవుతున్నాం సార్. అది ఫస్ట్ మనకి ప్రోడక్ట్ గురించి పెట్టినప్పుడు ఇప్పుడు లావణ్య మేడం చెప్పారన్నారు, ప్రోడక్ట్ కాకుండా మార్నింగ్ కావాలని. ఆ ఓట్ ఆఫ్ పర్సన్సే ఎక్కువ ఉన్నది సార్. అది చాలా అసలు మార్నింగ్ లోనే చాలా మటుకు నాలెడ్జ్. ఇప్పుడు సార్ బొగ సార్ చెప్పారు, ఆ వర్డ్స్, మాటలు, మన ప్రవర్తన, అది బిహేవింగ్, అది మనకి మార్చేస్తాయి సార్ అన్ని మార్నింగ్ లో. చాలా మటుకు మనిషి మైండ్ సెట్ కూడా మారుతుంది, మాట మారుతుంది, మన యొక్క ప్రవర్తన. రెండు ఒకటే మేడం, రెండు వేరు వేరు కాదు. అదే అంటే శాంతి మేడం, వాళ్ళకి ఆలోచన కొంచెం కట్ అయింది. మనసు వేరు కాదు, మాట వేరు కాదు. మనసు మారుతూ ఉంటే మాట మారిపోతూ ఉంటుంది. మనసు పవర్ఫుల్ గా తయారవుతుంటే మాట పవర్ఫుల్ గా తయారవుతుంది. అందుకే మనసు నిండా మనం చేయాల్సిన పని, ప్రవర్తన ఉండాలి. పని, ప్రవర్తన ఉండాలి. వాడు రెండు కాన్సెప్ట్లు ఉంటే మాట చాలు. ఒకవేళ మనసు ఆందోళనగా ఉందనుకోండి, మాట మౌనంగా ఉండడం బెటర్. ఓకే. శాంతి మేడం సేమ్ నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. నాకు కూడా నిన్న సాయంత్రం నుంచి బాగా కరెంట్ పోతుంది సార్. సార్. ఎస్ సార్. ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి అదే సార్ కారణం. ఏదో ఒక మెసేజ్ రూపంగా నాలెడ్జ్ మీరు ఇస్తానుకున్నారు. నాది ఎప్పుడైనా నేను ఎవరైనా ఒక మెసేజ్ అదైతే కదా రూపంగా ఉంటే బాగా ఆకర్షిస్తుంది. చెప్పలేదు సార్. అది చాలా మంది అది అనుకుంటారు సార్, మనకు తెలియదు, తెలిసింది అనుకుంటారు. ఉదాహరణకు ఒక స్కూల్ దగ్గర ఒక పిల్లగాడు, స్కూల్ అయిపోయింది, ఒకడే ఉన్నాడంట, చిన్న పిల్లగాడు ఉన్నాడంట. ఒక అతను వచ్చినంట, ఏమైంది బాబు మీ అమ్మ రాలేదా, తొక్కుడు పనులు చెప్పాయంటే అమ్మ లేదన్నాడంట పిల్లగాడు.
మళ్ళీ తర్వాత మీ నాన్న లేడా తులకమని చెప్పంటే మా నాన్న లేడంట. మరి అనాథ వన్ను అయితే అని చెప్పాను నేను అంటాను. అనాథ వన్నుకి ఇవ్వలేరని చెప్పాను అని అంట. అంత తర్వాత మళ్ళీ అబ్బాయి ఏమంటున్నాను చెప్పానంటే తర్వాత పక్కన ఇంకో ఏమో ఏమో ఎట్లా మాట్లాడుతున్నాను చెప్పానంటే ఏం అమ్మగారు నాన్న లేదని చెప్పానంటే వాడంట మా మమ్మీ మా డాడీ వచ్చి తీసుకుపోతాని చెప్పి అంటాడు అబ్బాయి అంట. ఈ పెద్ద ఏంటంటే ఒక్కడే ఉన్న అబ్బాయి రే మీ అమ్మ రాలేదు తీసుకుపోతా అంటే అమ్మ లేదనంట. నాన్న రాలేదని చెప్పని నాన్న లేదన్నాడు. అంటే ఆయనకి అమ్మ నాన్న తెలియదు ఆయనకి, మమ్మీ డాడీ అంటే తెలుసు. ఆ అబ్బాయికి మమ్మీ డాడీ అని తెలుసు, అమ్మ నాన్న తెలియదు. ఈ అనాథ అనుకున్నట్టు ఈయన, ఈ ఆ పెద్ద ఆయన ఈ అనాథ ఏమో తల్లిదండ్రులు లేరు అని అచ్చా చెప్పాను. అచ్చా. వాడిని మా మమ్మీ మా డాడీ ఎవరైనా వచ్చి తీసుకుపోతా అని చెప్పాను వాడు. అంటే ఇట్లా మనం ఒకటి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే విధానం సార్ ఇవన్నీ కమ్యూనికేషన్స్ గ్యాప్ అంటే జస్ట్ అట్లా చెప్పగలిగింది. అత ఆ, మనకు అతనికి ఈ తెలిసిన భాష అర్థం కాదు. ఆ భాష అర్థం కాదు, మాకు ఈ భాష అర్థం కాదు. అంటే ఇది అలా ఇందాక మీరు చెప్పిన మియాం కథలానే ఉంది. అదే సార్ మియాం అట్లనే అనే ఆ, మియాం కథ అంటే అంతే. ఆ పిల్లవాడి మియాం మమ్మీ డాడీ. అంతే అంటే వాళ్ళకి అర్థమయ్యే కోణంలో మనకి మీరు అన్నారు కదా సార్ అది సహ అదని కదా సానుభూతి కూడా సహబూతితో ఉంటే మాత్రం ఎదుటి వ్యక్తి వాళ్ళని ఎప్పుడైతే అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కోరుకున్నా తెలుసుకొని కనుక మనం ఇచ్చిన ఒక రెస్పాన్స్ ఇచ్చేటువంటి రెస్పాన్స్ బాగుంటుంది సార్, ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ప్రతి కొంతమందికి మాట. ఓన్లీ ప్రొడక్టే కావాలి. అంతే అంతే సార్. కొంతమందికి ఎడ్యుకేషన్ ఇస్తే మళ్ళీ ప్రొడక్ట్ తీసుకుంటారు. ఎస్ సార్. కొంతమంది షేరింగ్ కూడా చేస్తారు. అట్లా వాళ్ళకి ఏం కావాలో మనం తెలుసుకోవాలి. అవును సార్. అందరినీ డైమండ్ చేసేద్దాం అంటే కుదరదు కదా. మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మౌనిక వాక్యాలు. ట్రైన్ లో ఉన్నావా? ఓకే. సరే. మాట్లాడుతున్నప్పుడు చిన్న 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 వాక్యాలు సాధారణ వాక్యాలు. వాక్యాల్లో ఉంటే బాగుంటుంది కదా. అవును సార్, బాగుంటుంది అట్లా. పాయింట్ టు పాయింట్ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి, ఈ కమ్యూనికేషన్ పెంచుకోవాలి అంటే చిన్న చిన్న అట్లా. మీరు తర్వాత ఫస్ట్ లో చెప్పేదానికి ఇప్పుడు చెప్పేదానికి చాలా మార్పు వచ్చింది. yes, మంచిగా క్వాలిటీ. చదవడం ద్వారా వినడం ద్వారా పుస్తకాలు చదవడం మంచి ప్రసంగాలు వినడం ద్వారా పదాలు మాట్లాడే విధానం తెలుస్తుంది సార్. ప్రవర్తన మార్పు ఉంటుంది. రైట్ సార్. బాడీ లాంగ్వేజ్ కూడా మెరుగుపరచుకోవడం అంటే నిటారుగా మంచి కూర్చోవడం, తర్వాత ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, ఇవన్నీ ఆకలి నేర్పిస్తుందండి. ఇవన్నీ అన్ని నేర్పిస్తారు మీరు. ఇవన్నీ ఎదుటి మనిషి దగ్గర ఎలా ఉండాలి అనేది మన పని నేర్పిస్తుంది, మన ప్రవర్తన నేర్పిస్తుంది. అంతే అది సార్ పని ప్రవర్తన. ఇంకా బోల్డ్ అని పాయింట్స్ ఉండొచ్చు కాక. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నమస్కరించడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రవర్తన అనేది అన్ని నేర్పిస్తూ ఉంటారు ఒక్కొక్కటి. సో టోటల్ గా మన మనసు ఎప్పుడు కూడా మంచి ప్రవర్తన దగ్గర, చక్కటి పని దగ్గర ఉండాలి. ఎస్ అవును సార్. పని మీరు పని పని. ఎందుకు రాసుకుంటున్నారు ఇప్పుడు ఇందాక? నేను సార్. ఇప్పుడే నేను రాసుకున్నాను ఇక్కడ, డైరీ రాసుకునేది. నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలని చెప్పంటే పని ప్రవర్తన చెప్పారు. మనసు నిండా పని మీద ఉండాలి, మనసు నిండా ప్రవర్తన మీద ఉండాలి. వాటిని తీసుకుంది. అంటే ఇక్కడ ఏం రాసుకుంది సార్ కిందంటే యాక్సెప్టెన్సీ షిఫ్ట్ యువర్ అవాయిడింగ్. నీ కష్టాలు బాధలకు వేరే వాళ్ళు కారణం కాదు, నేనే కారణమని నాకు చేరి పట్టింది లేకపోతే దుప్పకప్పుకొని కూర్చుంటే పడుకుంటే అయిపోతుంది సార్, కాదు. నాకు ఈ గ్రహం మంచి లేదు లేక అది బాగాలేదు అని చెప్పని ఇంట్లో పడుకొని కూర్చుంటే పనులు కావు. అందుకనే వేరే ఎవరో కారణం కాదు, నేనే కారణం అని చెప్పని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, ఒప్పుకొని. ఎంత మాటలు పని మార్చుకుంటే అన్ని మారిపోతాయి సార్. పని ప్రవర్తన ఈ రెండు ఇన్నర్ వరల్డ్కి అవుటర్ వరల్డ్కి మొత్తం మధ్యన ఉన్న గీత గీసేస్తారు. అది కూడా గీసుకున్నాను ఇక్కడ, మాటలే. దానికి మూలం మాటలే, దీన్ని క్రియేట్ చేసేది మాట. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సూర్యనారాయణ సార్ చెప్పిన సబ్జెక్టులో నేను కొంచెం లేట్ అయింది సార్. ఈరోజు 3 అయింది. హైదరాబాద్ వేసిన కొంచెం లేవలేకపోయినా. అందుకని
ఆన్ చేసి పెట్టినాము. ప్రెజెన్స్. ఆ ఇద్దరు రాజుల కథ చెప్పారు కదా సార్, వాళ్ళది ఫేస్ వాల్యూ అనేది మన వర్క్ లో కూడా కొంచెం ఫేస్ వాల్యూ, వాళ్ళకు తగ్గట్టు డిగ్నిటీ, మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయమైనా ఒక ల్యాప్టాప్, మనతో పాటు మనకు డిగ్నిటీ మెయింటైన్ చేయాలనేది కూడా ఈ రోజు నాకు కొంచెం అర్థమైంది. అదేనన్నా ఇప్పుడు నీకు పూర్తి పని పెరగాలి, నీకు ఫర్ ఎగ్జాంపుల్ పీబీ రావాలి, ఓకే, పని జరగాలి అంటే ఏమేమి ముఖ్యమో అన్నీ వచ్చేస్తాయి. ఓకే. నువ్వు పని టార్గెట్, నువ్వు పని అని పెట్టుకో ఒకటి, దానికి ఏమేం కావాలో ఆకలే నేర్పిస్తుంది, అవసరమే నేర్పిస్తుంది, ఏం అవసరం. అవును. నీకు ల్యాప్టాప్ అవసరమా, నెట్ ఎంత అవసరమా. సో ఫోకస్ ఆన్ పని పని పని. పనే నీ మాట యొక్క పవర్ని పెంచుతుంది. అంతే. ఎక్కడో ఉద్యోగంలో చేసిన పని, షాప్ లో పని చేసిన పని ఇండస్ట్రీలో మాటను పవర్ను పెంచదు, అక్కడ పెంచుతుంది. అక్కడ ఇక్కడ వేరు, అక్కడ వేరు. ఆఫీస్ లో మాట పవర్ ఉండి ఇంట్లో మాట పవర్ లేకపోతే ఎట్లా? అవును. సో ఇంట్లో పని మీద వల్ల ఇంట్లో మాట మహిమ పెరుగుతుంది, బయట పని వల్ల వివాహం పని వల్ల వివాహం మాట పవర్ పెరుగుతుంది. అవును ఓకే, సార్. ఇంట్లో ప్రవర్తన వల్ల ఇంట్లో మాట పవర్ పెరుగుతుంది, వివాహ ప్రవర్తన వల్ల వివాహం మాట పవర్ పెరుగుతుంది. సింపుల్ కదా. అవును సార్. సో ఆల్వేస్ నీకు కావాల్సిన పని ఏంటి అంతే, అది ఒకటే, రెస్పెక్ట్ రెస్పెక్ట్ రెస్పెక్ట్. నీకు కావాల్సిన అన్ని తీసుకొస్తుంది అన్నమాట, అన్నపూర్ణం తీసుకొస్తుంది, అన్నీ కూడా ఆర్థిక విజయాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ ఇంట్లో ఏదైనా పరిస్థితులు, ఇప్పుడు సార్ అన్నట్టు నాట్ ఓన్లీ బిజినెస్, ఇంట్లో పరిస్థితులు కానీ ఏదైనా సరే అనుకూలంగా పరిస్థితులు లేవు అని అనుకున్నప్పుడు వెంటనే కంట్రోల్ చేయాల్సింది మాట. అందరి మాటల్ని కంట్రోల్ చేశారు మన యుద్ధం జరిగేటప్పుడు. ఎవ్వరు కూడా చమురు గురించి కానీ గ్యాస్ గురించి కానీ ఏదైనా సరే నెగిటివ్ మాట్లాడొద్దు, వ్యాపితం చేయొద్దు వాట్సాప్ ద్వారా ఓకే. అని వెంబడి కంట్రోల్ చేసుకున్నారు కదా. అందరు ఎవరికి వాళ్ళు గ్యాస్ ఉందంటే ఆ ఉంది ఉంది, సెట్ అవుతుంది సెట్ అవుతుంది, వస్తుంది వస్తుంది అన్ని పాజిటివ్ మాటలే మాట్లాడు, దెబ్బ టెన్షన్ పోయినాయి. అవును. సో ఎన్ని పరిస్థితులైనా సరే మాటలు అదుపులోకి తీసుకొస్తాయి, అనుకూలంగా మార్చేస్తాయి, నేను ఏ స్థితికైనా తీసుకెళ్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, పవర్ఫుల్. మరి అంత అలర్ట్ గా కాన్షియస్ గా ఎట్లా ఉండాలి అంటే మనసుకి జ్ఞానాన్ని శక్తిని అందించడమే, ప్రాణాయామం ద్వారా శక్తిని అందించాలి. ఓకే, ఇట్లాంటి సజ్జన సాంగత్యం ద్వారా జ్ఞానాన్ని అందించాలి. శక్తి జ్ఞానం ఈ రెండు. సో అందుకనే రోజు 10 నిమిషాలు మనం చేస్తాం. ఓకే గెట్ ఆల్ ది బెస్ట్. ఏ పని చేస్తే 500 అవుతారు అంతే, 24 గంటలు. ఓకే. రైట్, కౌంట్ చేసుకుందాం. మనం తీసుకునే గాలిని ఒక 40 కౌంట్ చేస్తాం.
ఈవినింగ్ సెషన్స్ కూడా చాలా బాగుంటుంది. మన వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ చాలా బాగా చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు కొత్తగా కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. జస్ట్ ఈ వర్క్ చేస్తూ ఉంటే చాలు, ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది.